మంచిది. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన విజ్ఞాపన అనే కార్యక్రమాన్ని మన మందిరంలో అనగా మన సంఘములో ఈ రీతిగా మనం కూడుకోవటానికి ప్రభువారు సహాయం చేసినారు. మరి ఈ ప్రార్థన విజ్ఞాపన అనే కార్యక్రమము మరి సహజంగా కొంతమంది చేస్తుంటారు, కానీ దాని మీద పర్టికులర్గా దృష్టి పెట్టి మరి ప్రార్థించే వారంగా మనం ఉండాలని లేఖనము స్పష్టం చేస్తుంది. ఈ ప్రార్థన విజ్ఞాపన అనే కార్యక్రమము మరి ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అందులోనూ ప్రతి దైవజనుడు కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ప్రతి పరిచారకుడు, ప్రతి దైవజనుడు, పరిచారకులు కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైన సంగతి. ఈరోజు మనది కాదు అని మనం గ్రహించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోము, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామని అర్థం. సో దేవుని యొక్క ఈరోజు మనం దేవుని సేవ చేస్తున్నామని అర్థం. దేవుని సేవ అంటే అర్థం ఏంటంటే ఇతరుల కొరకు మరి మనము ప్రయాసపడటం, ఇతరుల నిమిత్తం మనము ప్రార్థన చేయటం, ఇతరుల యొక్క అవసరాలు, ఇతరుల యొక్క ఇబ్బందులు, సమస్యలు, వారి అక్రతల నిమిత్తం మనం ప్రార్థన చేయటము అని అర్థం. చక్కగా మీరందరూ కూడా మరి దాసన్ గారు అలాగే ప్రదీప్, మరి ముఖ్యంగా ప్రదీప్ బట్టి నేను సంతోషిస్తా. చక్కగా మరి ప్రదీప్ రావటం, మరి మీరందరూ ఇలాగా చక్కగా వచ్చి గ్యాదర్ కావటం బట్టి నేను ఎంతో ప్రభులో సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరి ఇది ఒక సంఘము, మనకి ఇది ఎంతో ఆవశ్యకమైన సంగతి. మనమందరం కూడా మరి దీని యందు మనము సంతోషించి ఆనందించాలి. మొదటిగా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రార్థన అంటే ఇప్పుడు నేను రెండే మాటలు నేను పెట్టిన అక్కడ టైటిల్లో వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిన విధానంలో మనం చూస్తే ప్రార్థన మరియు విజ్ఞాపన అని నేను పెట్టడం జరిగింది పోస్టు. సో ఈ ప్రార్థన అనే దాన్ని మనందరికీ పరిచయమే. మరి చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేస్తుంటారు. మరి ఈ ప్రార్థన అనే విషయం గురించి నేను గతంలో కూడా చెప్పాను. మరి తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో అనేకమైన అంటే ఒక 15 ఆర్టికల్స్ మరి ఓన్లీ ప్రార్థన అనే విషయం మీదే నేను దేవుడు నాకు ప్రేరేపించిన కొలది మరి ఆయా సంగతులను సంఘంలో ఉన్న వారికి షేర్ చేయాలని మరి వాటన్నిటిని కూడా నేను రాయటం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే మరి ప్రార్థన అనేది దేనిని సూచిస్తుంది? ప్రార్థన అనగా దేవునితో సహవాసం అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు. ఇట్ ఈస్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అని అర్థం. సో ఈ ప్రార్థన అనుభవం మనందరము తెలుసుకుని ఉంటాము, కానీ మరి అది దేవునితో ఉన్న సహవాసాన్ని సూచిస్తుందని మనం గ్రహించాలి. ప్రార్థన అనగానే చర్చికి వెళ్ళటం అని అనుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నట్టే ప్రార్థనకి వెళ్తున్నామని, చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రార్థన అయినట్టు కాదు. చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ప్రార్థన గురించి తెలిసినట్టు కాదు. మనము వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడటమే ప్రార్థన. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే అనుభవము ప్రార్థన సూచిస్తుంది అని మనం గ్రహించాలి. ఆ ప్రార్థన మన గురించే ఉంటుంది ఎక్కువ. మన గురించి, మన అవసరతల గురించి, మన ఇబ్బందుల గురించి, మన సమస్యల గురించి, మన వ్యక్తిగత జీవితం గురించి, మన యొక్క అక్రతల గురించి ఎవరికి వారుగా దేవునితో మరి భిన్నవించుకునేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన అవసరత నిమిత్తము మనకి ఏదైనా సపోజ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందనుకోండి, మా ఇంట్లో కరెంటు రావట్లేదంటే మెయిన్ అదేదో పోయింది అన్నప్పుడు మనం వెళ్ళి కరెంట్ ఆఫీస్ వాళ్ళకి చెప్పటం, ఫోన్ చేసి చెప్పటం, లేకపోతే లోకల్
లీడర్ గారికి చెప్పడం ఏదో ఒకటి చేస్తాం. కానీ పక్కింటి వాళ్ళు కరెంట్ పోయిందని మనము ఎవరైతే సహాయంగా మనం వెళ్ళి అరే అన్న ఏంటమ్మా ఇట్లా లైట్ పోయిందంటే అరే ఇట్లా కరెంట్ పోయింది సార్ మాకు అన్నారనుకోండి, అరే నేను ఇట్లా చెప్పండి మన అన్న ఉన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకి మద్దతు చేసినారనుకోండి, అదే విజ్ఞాపన. అర్థమైందా? ఇతరుల నిమిత్తము ఇతరుల కొరకు సహాయం నిమిత్తమై మనము చేసే ప్రయాస ప్రార్థన అదే విజ్ఞాపన అన్నమాట. మన నిమిత్తం కాదు, మనం ఇతరుల నిమిత్తము ఒక ప్రత్యేకమైన కార్యము నిమిత్తము, వారికి ఉన్న అవసరతల నిమిత్తము, వారికి ఉన్న ఇబ్బందుల నిమిత్తము, వారికి ఉన్న సమస్యల నిమిత్తము మనము భారం వహించి బాధ్యత తీసుకొని వారి నిమిత్తము చేసే ప్రార్థననే విజ్ఞాపన అంటారు. సో దాంట్లో మన నిమిత్తం పెద్దగా మనం దాని గురించి మనం మాట్లాడడం దేవునితో. మనం ఎవరైనా సమస్యలు ఉన్నా మనం తీసుకుని వెళ్ళి మాకు తెలిసినట్లండి ఇతను కొంచెం అదే అప్లికేషన్ ఇంకా అక్కడ పెండింగ్లో ఉందంటే కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి తెలిసిన వానిగా, ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళారనుకోండి, కొంతమంది ముసలి వచ్చి అన్నింటి ఇయ్యాయి అంటారు, ఏంటంటే సంతకం పెట్టాలంటారు. అక్కడికి వెళ్ళి ఎవరికి అప్లికేషన్ వేయాలో తెలియదు, వాళ్ళకి సహాయం చేసినాం అనుకోండి, అదే ఒక రకమైన దేవునికి మనము ఇతరుల నిమిత్తం చేసే విజ్ఞాపనగా ఉంటుందన్నమాట. సో మరి ఈ విజ్ఞాపన ఎవరు చేయాలంటే లేఖనంలో స్పష్టంగా దేవుడు పౌలు భక్తుల ద్వారా రాయించాడు. అది మన వాక్యం వాక్యం చదువుదాం, అప్పుడు దాంట్లో మరింత వివరంగా అక్కడ రాయబడతా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం నుంచి మనం చదువుదాము. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు అంటే, ఇదిగో మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఎఫెసులో ఉన్న సంఘస్థులకు ఈ మాట రాస్తున్నాడు. దైవజనులకు సంబంధించిన పత్రిక కాదు, ఇది సేవకుల గురించి రాసిన పత్రిక కాదు, ఇది మరి అందరు విశ్వాసులైన వారందరికీ సంబంధించిన పత్రిక. మరి విశ్వాసులైన వారందరి గురించి ఉద్దేశించిన ఏం చెప్తున్నారంటే, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయాలి. ఎవరి నిమిత్తం చేయాలి? సమస్తమైన అది చేయాలి, అదే విజ్ఞాపన. ఇంకా కొంచెం ముందుకెళ్ళామనుకోండి, అక్కడ చెప్తాం మరి తీవ్రంగా. 20వ వాక్యం కూడా చూడండి. మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. నా నిమిత్తమును విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అంటే ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, మన నిమిత్తం చేసుకునే ప్రార్థన గురించి ఆయన మాట్లాడతలేడు. ఆయన పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును అలాగే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు భక్తుల నిమిత్తము విజ్ఞాపన చేయాలని చెప్తున్నాడు. ఎవరు చేయాలి? విశ్వాసులైన వారు చేయాలని కోరుకుంటున్నాడు. ఆ మాటకు వస్తే ఈయన ప్రతి సంఘమును కూడా ఆయన కోరేది అదే. ఏమనంటే, వారి నిమిత్తం ఈయన విజ్ఞాపన చేస్తాడు, తన నిమిత్తం వారిని విజ్ఞాపన చేయమని కోరుకుంటాడు అనమాట. జీవం గల దేవుని సంఘంలో విశ్వాసులైన వారు ఎవరికి వారుగా ఉండకూడదు. అర్థమైందండి? మనమందరము ఒకే కుటుంబం అని లేఖనం చెప్తుంది. మనందరికి తండ్రి ఒక్కడే అని చెప్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనే సమస్తములకు సృష్టికర్త అయిన దేవుడు.
ఆ దేవుని కింద ఉన్న మనమందరం కూడా ఒక్కటే అని మనం గ్రహించాలి. అంతేగాని మరి పలానా బ్రదర్కి సమస్య ఉందంటే మనం ఏమి పట్టినట్టుగా ఉండకూడదు. సమస్య గురించి మనకు తెలియగానే మనము స్పందించాలి. దానినే విజ్ఞాపన అంటారు. స్పందించి వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. అంటే వారి నిమిత్తం మరి దేవునికి తెలియచెప్పాలి, వారి సమస్యల నిమిత్తం. ఇప్పుడు దీన్ని మరింత వివరంగా మనం చూసుకుంటే విజ్ఞాపన అనే దాన్ని మనం ఎలా చూడాలంటే ఇతరుల నిమిత్తము, ఇతరుల అవసరతల నిమిత్తము, ఇతరుల కష్టాల నిమిత్తము, ఇతరులకున్న అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, మరి ఆయా పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యల నిమిత్తము మనం ప్రార్థన చేయటం, ఇది ఒకటి. సమస్త పరిస్థితుల నిమిత్తం ప్రార్థన చేయటం. అలాగా మనము అంత మాత్రమే కాకుండా ఒక దేశం గురించి, లేకపోతే ఒక ప్రాంతము గురించి, ఒక సమస్య నిమిత్తం అంటే ఒక అనారోగ్య, ఇప్పుడు కరోనా వైరస్ ఉందనుకోండి, దాని కొరకు మనం ప్రజలను రక్షించబడాలని, ప్రజల నిమిత్తం కరోనా వైరస్ వారు అంటకుండాన్నట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది కూడా విజ్ఞాపన. దేశము బాగుపడాలని చేసే ప్రార్థనే విజ్ఞాపన. అలాగే దేశము రక్షించబడాలి, మనుషులందరూ రక్షించబడాలి, అధికారులు రక్షించబడాలి, రాజకీయ నాయకులు రక్షించబడాలి. అలాగే మరి ఎవరైతే సమస్యలు ఉన్నవారు, పాపములు ఉన్నవారు, దురలవాట్లలో ఉన్నవారు, మరి సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు, ఏ ఆదరణ లేకుండా మమ్మల్ని గురించి పట్టించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అన్నట్లుగా ఉంటే మేమున్నా మీ కొరకు ప్రార్థన చేయటానికి అని ఎవరైతే చెప్తారో దానినే విజ్ఞాపన అంటారు. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనం దీనిని కలిగి ఉండాలని లేఖనం చెప్తుంది. దీన్ని చాలా మంది పట్టించుకోరు. మామూలుగా జనరల్ చేస్తారు కానీ అది ఒక పైనగానే ఉండిపోతుంది. కానీ దానిని మరి పర్టికులర్గా మనం ఎప్పుడైతే చేస్తామో అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి అది ఎంతో మేలుకరంగా ఉంటుంది. అది ఎంతో ఆశీర్వాదం మనకు. ఎప్పుడైతే అక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పట్టణ క్షేమం కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ క్షేమం మనకు ఆశీర్వాదం, మనకు క్షేమం అవుతుంది. అది దాని క్షేమం మనకు ఆశీర్వాదంగాను క్షేమంగా మారుతుంది. అది మనం గ్రహించాలి. మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ విజ్ఞాపన ఎప్పుడైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా నువ్వు ఆశీర్వాదాన్ని మరి ఎర్న చేస్తున్నావని, సంపాదించుకుంటున్నావని మనం గ్రహించాలి. ఇది లేఖన సత్యం. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మరి ఈ విధంగా మనము మన నిమిత్తము కంటే ఇతరుల గురించి, మనము సమస్యలు ఉన్న వారి గురించి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారి వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదురు నుండి ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం వారు పొందుకుంటారు. కనుక ఈ విషయాన్ని క్రైస్తవ విశ్వాసులుగా మనం అందరము దీన్ని కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ ఇప్పుడు ఆయన మన కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయారు కదా పరలోకం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి కథ అంటే ఆయన మన నిమిత్తము నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు అని లేఖనం చెప్తుంది. కనుక క్రైస్తవులుగా మనము ఇతరుల గురించి మనం ప్రార్థించే వారు ఉండాలి. చూడండి, ఇతరుల గురించి ప్రార్థించాలనే మైండ్ నీకు ఉందనుకోండి, ఆటోమేటిక్ నువ్వు ప్రార్థన చేస్తావు. అర్థమైందా? ఈ విజ్ఞాపన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రార్థనలో నుంచే విజ్ఞాపన వస్తుంది. నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, విజ్ఞాపన అసలు అడ్రస్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ప్రార్థనలోనే విజ్ఞాపన ఉంటుంది అని మనం గ్రహించాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదు అనుకో, ఇంక విజ్ఞాపన సంగతి ఏముంది? ఇంకా నువ్వు విజ్ఞాపన చేసే మనసు నీకుంది అనుకున్నావు, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తావు, అంటే దేవునితో మాట్లాడతావు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించుకోవాల్సిన శ్రేష్టమైన సత్యం ఏంటంటే జీవం గల దేవుని సంఘములో ఇవి ఒక భాగమై ఉంది. అత్యంత శ్రేష్టమైన సంగతి ఇది. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్య గ్రంథంలో పోయిన శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారమా
అంతకుముందు కాకుండా ముందు శుక్రవారం చెప్పినట్టున్నారు. ఏమని? వారు కూడి ఉన్న చోటు కంపించను. వాళ్ళు దేనికోసం కూడి ఉన్నారు? వాళ్ళ అయ్యగారు అనగా అపోస్తలుడైన పేతురయ్య గారు జైల్లో వేయబడ్డాడు సువార్త నిమిత్తం. సువార్త నిమిత్తం అంటే ఆ కుంటివాడిని బాగు చేసినందుకు కారణం చేతన మరి ఆయన జైలు కుంటివాడిని కాదు, ఆ పేతురు గారిని జైల్లో వేసిన సందర్భంలో ఆయన్ని విడిపించబడాలని వీరు ప్రార్థన చేస్తారు. అదే విజ్ఞాపన. అర్థమవుతుందండి? వారు దేవునికి మొరపెట్టుకుంటారు. ఒక దేశం కొరకు, ఒక ప్రాంతం కొరకు, ఒక ప్రత్యేకమైన విషయం నిమిత్తము, అనారోగ్యం నిమిత్తము, ఆర్థిక పరిస్థితులు, ఇతరుల గురించి, వాటి గురించి మనం ఎప్పుడైతే దేవునికి విన్నవించుకుంటామో, విన్నపాలు తెలియజేస్తామో దానినే విజ్ఞాపన అంటారనమాట. సో ఒక క్రైస్తవుడిగా విజ్ఞాపన చేసే వారిగా ఉండాలని దేవుడే తన భక్తుడైన పౌలు భక్తుడి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదే క్రమంలో మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరం యొక్క అనగా ఆ పరిచర్య యొక్క నాయకురాలైన పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. దానినే విజ్ఞాపన అంటారు. మన మట్టుకు మనం ప్రార్థన చేసుకుంటాము, మన గురించి మనం ప్రార్థన చేయమని కోరుకుంటాం. కానీ దైవజనుల నిమిత్తం మీరు ప్రార్థించాలి. అదే ఇందాక మనం చదివింది కూడా. ఒక విశ్వాసిగా మందిరానికి వెళ్తున్న మనము ఏం చేయాలంటే, మీరు వెళ్తున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘ నాయకుడి నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. ప్రభు అంటే ఇక్కడ పౌలు భక్తుడు కూడా అదే విషయాన్ని ఆయన మరి నడిపించిన సంఘాలు, స్థాపించిన సంఘాల్లోనూ, ఆయన వెళ్ళి ప్రకటించిన సంఘాల్లో అదే విషయాన్ని కోరుకుంటున్నాడు. మీకు ఈ విజ్ఞాపన ప్రార్థన చేసిన వాళ్ళను కొంతమందిని మీకు చూపిస్తాను. మరి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. విజ్ఞాపన ప్రార్థన అనేది ఎవరెవరు చేసినారు, కొన్ని విషయాలు జస్ట్ మీకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత మనము ఇతరుల యొక్క మన సంఘములో నశించిపోతున్న ఆత్మలు, అంటే మన చుట్టూ ఉన్న, మన సంఘము చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల నిమిత్తము, ఈ పట్టణము నిమిత్తము, మన మందిరములో ఉన్న పరిశుద్ధులైన వారి నిమిత్తము, అలాగే సమస్యలు ఉన్నవారు, ఆర్థిక పరిస్థితులు ఉన్నవారు, అక్రతలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కృంగిపోయిన వారి నిమిత్తం మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉందాం. దానికి ముందుగా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఇక్కడ అబ్రహాము అనే ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన మరి జీవితంలో మరి ఈ విజ్ఞాపన అనే విషయాన్ని ప్రథమంగా ఆయన కలిగినట్టుగా మనం చూస్తాం. 18వ అధ్యాయము ఆదికాండము 10వ వాక్యం నుంచి 20వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను, చేయని ఎడల నేను తెలుసుకుందున్నానేనో. అప్పుడు ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తాడు. 26వ వచనం, 28వ వచనం, 27వ వచనం చూడండి. అలాగే 26 చూడమ్మా. 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదునను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగెను. ఇదంతా కూడా చివరి వాక్యంగా మనం 31 చూడనా. ప్రభువుతో మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందును అనగా, అతడు ప్రభువు కోపపడని నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు
ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుండునను యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం చూసిన సందర్భం ఏంటంటే సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీదకి దేవునికి ఉగ్రత అనగా దేవుడు ఆ పట్టణాన్ని నశింప చేయబోయే సమయంలో అబ్రహాము ఆ విషయాన్ని తెలుసుకున్నవాడై ఇతడు ప్రార్థన చేస్తాడు. ఆ పట్టణంలో మరి 50 మంది నుంచి 45, 45 నుంచి 40, 40 నుంచి 30, 30 నుంచి అలాగా 5 మంది ఉన్నా మరి ఆ పట్టణం ఆ విధంగా అతడు విజ్ఞాపన చేసినట్టు చూస్తాం. అలాగే నిర్గమకాండంలో మరి 32వ అధ్యాయము నిర్గమకాండం చూడండి. 32వ అధ్యాయంలో ఇక్కడ మోషే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 11వ వాక్యం 32:11 బతిమాలుకొని మండనేలా చంపునట్లును ఎలా చెప్పుకున్నవలెను మళ్ళుకొని సంతాపపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి నీ సంతానములకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పిన నేను అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఇప్పుడు చూడండి, దేవుడిని ఆపేసే శక్తి విజ్ఞాపన ప్రార్థనకు ఉంది. దేవుడు చేయాలనుకున్న నాశనం కూడా చేయకుండా ఏం చేశాడు? అక్కడ ఆ సొదొమ గొమొర్రా గురించి కూడా అబ్రహాము ప్రార్థన విజ్ఞాపన చేశాడు. కానీ ఇక్కడ మోషే కొంచెం తీవ్రంగా ప్రార్థన చేశాడు. ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తాడంటే, ఎంతగా డెడికేట్ చేసుకుంటాడంటే, ఎంతగా స్పందిస్తాడంటే దాన్ని పూర్తిగా మనం గ్రహిస్తే ఇదే అధ్యాయంలో 31వ వచనం చూడండి. 31 యెహోవా యందుకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు చేసుకొనిరి. అయ్యో పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనును అనేను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇది యాక్చువల్గా విజ్ఞాపన ప్రార్థన. ఏమన్నాడు? నువ్వు కనుక ఇశ్రాయేలు ప్రజలను క్షమించకపోతే, వారి పాపాన్ని పరిహరించకపోతే నా పేరు అసలు నాకు పర్లకే వద్దంటున్నాడు ఆయన. జీవగ్రంథంలో తీసేయమంటే నరకమే కాళ్ళకి. జీవగ్రంథములు ఎవరి పేరైతే ఉండదో వారు ఎక్కడికి పోతారు? నరకంలోకి వెళ్ళిపోతారు. నన్ను నరకం వేసేసిన ఆయన వాళ్ళు మాత్రం పరలోకం చేర్చుంటున్నాడు. అది విజ్ఞాపన. చూసారా? ఒక జాతి ప్రజల కొరకు, అక్కడ అబ్రహాము సొదొమ ప్రజల కొరకు, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాడంటే తీవ్రంగా ఆయన దేవుని కోరుకుంటున్నాడు. వాళ్ళు నాశనం చేయొద్దు, వాళ్ళు పాపం చేశారు ఓకే, కానీ నువ్వు వాళ్ళని ఏం చేయాలి? పరిహరించు. ఆ పాపను తీసివేయి ప్రభువా, ఇదిగో నా ప్రార్థన ఆలకించి, ఇదిగో నువ్వు నా ప్రజలకు నువ్వు నాశనంలోకి తీసుకువెళ్ళొద్దు, వాళ్ళని నశింప చేయొద్దు, నువ్వు పక్క జరుగు మోసే అంటాడు దేవుడు. మోసే నువ్వు పక్క జరుగు. ఏం చేస్తానో తెలుసు, వీళ్ళందరూ నాశనం చేసి మళ్ళా నీకు కొత్తగా పిల్లలు పుట్టించి వాళ్ళని నేను అభివృద్ధి చేసి వాళ్ళు మళ్ళాగా తీసుకెళ్తా అంటాడు. అవన్నీ వద్దంటాడు మోసే. వీళ్ళని బాగు చేయి, వీళ్ళ పాపాన్ని పరిహరించి వారిని క్షమించి నన్ను బట్టి వారిని క్షమించి పరలోక రాజ్యం తీసుకెళ్ళాలైనా అని అనగానే అప్పుడు దేవుడు శాంతిస్తాడండి. నేనేమన్నానంటే ఈ మోసెస్ చేసిన ప్రార్థనే దీనినే విజ్ఞాపన అంటారు. మనము మన పిల్లల నిమిత్తము,
ఇప్పుడు ఎవరి మట్టుకాలు కాదు, మనము మన పిల్లల నిమిత్తము, మన భర్తల నిమిత్తము, భార్యల నిమిత్తము, ఇరుగు పొరుగు వారి నిమిత్తము, మన చుట్టూ ఉన్న ప్రజల నిమిత్తము, మన పట్టణము నిమిత్తము, మన దేశము నిమిత్తము, మన సంఘము నిమిత్తము, సంఘముల పరిశుద్ధుల నిమిత్తము, సంఘములో ఉన్న నాయకుడి నిమిత్తం మనం చేసే ప్రార్థన, దానినే విజ్ఞాపన అంటారు. ఇది మన జీవితాలకు ఎంతో మేలును ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అతనికి అవసరమైనది అక్కరైతే ఏదైందో అది ఆయన చేస్తాడు మన పక్షాన. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం గ్రహించుకోవాలండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అన్ని విషయంలో బలవంతులుగా ఉంటారు. ప్రార్థన మాత్రమే కాకుండా ఎవరైతే విజ్ఞాపన చేస్తారో వారు మరింత బలవంతులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మరొక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేసిన లిస్టులో ఉన్నారు. అలాగే సమూయేలు కూడా తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. అలాగున దావీదు కూడా తన ప్రజల నిమిత్తం, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. అలాగే దానియేలు అన్న ఆయన కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. చూడండి, అలాగే ఎజ్రా చేశాడు, అలాగే నెహెమ్యా చేశాడు. అలాగే ఈ యొక్క దానియేలు చేసిన ప్రార్థన కూడా మనం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం దానియేలు గ్రంథం. అలాగే ఎస్తేరు కూడా చేసింది ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము. వీరందరూ విజ్ఞాపన కర్తలు, వీళ్ళు విజ్ఞాపన చేసిన ప్రార్థనా వీరులు వీళ్ళు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అంతటా గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి, అదిగదిగో చూడండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువగు దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి ఏ తొందర లేదండి, ఆయనకి సకలం ఉంది. ఆయన రాజు తర్వాత రాజు లాంటి వారిని పోస్ట్ ఉంది ఆయనకి. ఎవరికి ఉంది? దానియేలుకు ఉంది. ఆయన కావాలంటే ఆ రాజ్యంలో ఏదైనా ఆర్డర్స్ పాస్ చేయొచ్చు, అంత శక్తి అతనికి ఉంది, అంత అధికారం ఉంది, అన్ని డబ్బులు ఆయనకు ఉన్నాయి. ఆయన పోస్టును బట్టి ఆయనకి అంత ఆదాయం వస్తుంది, పేరుంది, ఘనత ఉంది, సకల సౌఖ్యాలు ఉన్నాయి. ఆయనకి ఎందుకండి ప్రార్థన? సరే, ప్రార్థన చేసుకున్నాడు అంటే చేసుకున్నాడు. 3 పూటలు చేసే ప్రార్థన యూదులు చేస్తారు కాబట్టి దానిలో క్రమంలో ఆయన చేసుకున్నాడు. కానీ ఈ 9వ అధ్యాయంలో చేసేది ప్రార్థన కాదు, ఇది విజ్ఞాపన. తన ప్రజలు తిరిగి మరి ఆ బానిసత్వం నుంచి స్వతంత్రులు కావాలని, వారు నశించిపోకూడదని వారి నిమిత్తము మరి ఏం చేశాడు తెలుసా? ఆ రాజవస్త్రాలు లాంటి మేలిమి క్వాలిటీ కలిగిన ఆ రాజ్యములో వారు ధరించే వస్త్రాలు తీసి ఆ గోనె పట్టగట్టున్నాడండి. ఇంకా బూడిద పోసుకున్నాడు. ఆయన తన ప్రజల నిమిత్తము ప్రార్థన చేసిన వాడిగా ఉపవాసం ఉన్నాడు. మరి మొరపెట్టి విజ్ఞాపన చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన పాస్టరా? పాస్టర్ కాదు, ఆయన ప్రధానమంత్రి. ఎక్కడ ప్రధానమంత్రి? ఆ ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ దేశం అంట, ఆ బబులోను సామ్రాజ్యంలో ఒక గొప్ప అధికారి అతను. ఆయనకి ఎందుకు ఇవన్నీ? ఎందుకో తెలిసిన, యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ క్రిస్టియన్, ఒక దేవుని బిడ్డగా, పరిశుద్ధుడిగా, భక్తుడిగా అది అతడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎస్తేరు కూడా ఉంది. ఎస్తేరు కూడా అదే పరిస్థితి. ఆమెకి ఏమవుతుందండి? ఆమె రాణి. ఆమె ఏదంటే అది పనివాళ్ళు, చెలికత్తులు, వాళ్ళకి కావాల్సిన పనివారు అందరూ ఉన్నారు. ఆమెకు సకలం ఉంది. రాజు ఇలా చెప్తే, రాజుకి ఇలా చెప్తే ఆ రాజు ఏదైనా ఆమె కోసం చేసి పెడతాడు. అన్ని భాగ్యాలు ఉన్నాయి. కానీ ఆమె తన ప్రజల క్షేమం కొరకు వారు నశించిపోకూడదని ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించిన స్త్రీగా ఎస్తేరు ఉంది. ఆ ప్రార్థన తన ప్రజల నిమిత్తమై ఆమె చేసిన ప్రార్థన రాజుకు విన్నవించుకుంది. ఆ రాజు వెంటనే స్పందించిన వాడే వెంటనే ఉత్తర్వు జారీ చేశాడు, ఆర్డర్ పాస్ చేశాడు. ఎవరున్నారో వారు ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమం కలుగు చేయమని వెంటనే రాజు స్పందించిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే
క్రొత్త నిబంధనలో మరి మన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి అంటే లోకములో నశించిపోయే వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, మన నిమిత్తం చేస్తున్నారు, ఇతరుల నిమిత్తం చేస్తున్నారు. ఆయన అందరూ అంతటా మారుమనస్సు పొందాలని కోరుకున్న ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అలాగే పౌలు భక్తుడు చేస్తున్నాడు, అలాగే పేతురు భక్తుడు చేశాడు. ఆ మాటకు వస్తే ఆది సంఘములో ఉన్న క్రైస్తవులైన వారందరూ కూడా విజ్ఞాపన చేసేవారే. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మెస్సయ్య బిలీవ చర్చిలో ఉన్న వారందరూ కూడా కేవలం ప్రార్థన చేసేవారు కాదు, విజ్ఞాపన చేసేవారుగా ఉందురుగాక. తద్వారా దేవునికి దివ్యమైన ఆశీర్వాదం పొందుకొందుముగాక. జీవ గ్రంథములో పేరు మాత్రమే కాకుండా విజ్ఞాపన కర్తలుగా మనము ఆ లిస్టులో ఉందుముగాక. హల్లెలూయా. మనము మన పిల్లల నిమిత్తం, భర్త నిమిత్తము, మరి తోటి ఇరుగు పొరుగు వారి నిమిత్తం, మన పట్టణం కొరకు, మన ప్రార్థన కొరకు మనం ఆల్రెడీ ప్రేయర్లో మనం చేస్తూ ఉన్నాం. ఏమని? మనం ఉంటున్న ఈ పట్టణం జగద్గిరి గుట్ట, ప్రే ఫర్ అవర్ చర్చ్, ప్రే ఫర్ అవర్ సిటీ అండ్ ప్రే ఫర్ అవర్ పాస్టర్ అని 3 విధాలుగా మనము గురిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో ఒక జీవగల దేవుని సంఘములో మరి ఉంటున్న మనము, సంఘంగా ఉంటున్న మనము ఆ యొక్క క్రమాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించిన కారణం చేత వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, అనగా ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థన అది ఎవరి నుంచి అయితే మనం చేస్తున్నాం వారికి మేలును, అలాగనే వారు ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారో వారికి ఒక గొప్ప మేలు దేవుడు దాచించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా మరి పౌలు భక్తుడు మరి విశేషంగా ఆయన ప్రతి సంఘం గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసేవాడుగా, విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉన్నారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము ఈ విషయాలన్నీ వివరంగా మనం ధ్యానించవచ్చు. కానీ మీకు ఇంట్రొడక్షన్గా చెప్తున్నాను, మీరు ఇతరుల నిమిత్తము, ఇతర ప్రజల నిమిత్తము, దేశము నిమిత్తము, ప్రాంతము నిమిత్తము, ఇతరుల యొక్క సమస్యల నిమిత్తము, ఇతరుల యొక్క అక్రతల నిమిత్తము, ఇతరుల యొక్క బాధల నిమిత్తము మనము దేవునికి మొరపెట్టుకునేదే ప్రార్థన, విజ్ఞాపన అని మనం గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనము స్పష్టంగా దీన్నే చాలా మంది ఏం చేస్తారంటే, ఆయా సంఘాలు వాళ్ళు బాగా డబ్బులు ఉన్న సంఘం ఉంటుంది కానీ ఎదిగిన సంఘాలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రేయర్ టవర్ అని పెడతారు. ఏం టవర్? మనది ప్రేయర్ టవర్ కాదు, మనం ప్రార్థన విజ్ఞాపన. ఆమేన్, హల్లెలూయా. టవర్ ప్రేయర్ టవర్ అని చెప్పేసి ఏం చేస్తారంటే టవర్ కట్టేస్తారు. వాళ్ళు టవర్ కట్టేసేసి ఇది ప్రేయర్ టవర్ అని చెప్తారు. అలా కాదు మనం చేసేది. మనం ఏం చేసేది ఏంటంటే, సూటిగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నారో వారి నిమిత్తము మనము ప్రార్థన చేసి దేవునికి విన్నవించుకునేది విజ్ఞాపన. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అట్టి భారాన్ని, అట్టి బాధ్యతను సంఘముగా మన తోటి ఉన్న మన ప్రజలందరి నిమిత్తము, మన పట్టణంలో ఉన్న ప్రజల నిమిత్తము, సంఘములో ఉన్న ప్రజల నిమిత్తము, విశ్వాసుల నిమిత్తము, పరిశుద్ధుల నిమిత్తము, దైవ సేవకుల నిమిత్తము మనము అనుదినము మనము ప్రార్థన చేసేవారంగా ఉందుముగాక. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మరి నేను ప్రతి ఉదయము రాత్రి నేను చేసే ప్రార్థన ఏంటంటే, నా ప్రార్థన తక్కువ, విజ్ఞాపన ఎక్కువ ఉంటుంది నాది. అంటే నేను డైలీ ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను, చేసే ప్రార్థనల దాంట్లో ఎక్కువగా ఇతరుల నిమిత్తమే, నా నిమిత్తం నేను ఎక్కువగా ప్రార్థన ఎక్కువగా విన్నవించుకొని నేను ఎక్కువగా ఇతరుల నిమిత్తమే నేను చేసేది. వాట్సాప్ గ్రూప్, అలాగే ఈ పట్టణం గురించి, జగదిరిగుట్ట నిమిత్తము, జగన్ నశించే ఆత్మల నిమిత్తం, సంఘం నిమిత్తం, సంఘంలో ఉన్న విశ్వాసుల నిమిత్తము, అలాగే అవసరతలు అక్రతలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, అలాగే పిల్లలు లేని వాళ్ళు, అలాగే సంతానం లేని వాళ్ళు, అలాగే ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు కావాల్సిన వారందరి నిమిత్తము ప్రతిరోజు ప్రార్థన మరి విజ్ఞాపన చేస్తూనే ఉంటాం. సో ఆ క్రమంలో భాగంగా కేవలం నేను పెర్సి మాత్రమే విజ్ఞాపన చేయటం కాదు, కానీ సంఘంగా మనమందరం కలిసి విజ్ఞాపన చేయాలని
దేవుడు ప్రేరేపించిన కారణం చేత ఈ రోజును మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనము మరి అందుట్లోనూ మరి సంఘంలో ఉన్న పరిచారకుల గురించి మీద కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తుంటాం, మనం విజ్ఞాపన చేస్తాం. అలాగా ఇప్పుడు మీరు కూడా ఆ స్థాయిలోకి వచ్చి ప్రార్థన విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజులు ఎక్కువ లేవు, చాలా దగ్గరలో ఉన్నాము, దేవుని రాకడకు సమీపంగా మనం ఉన్నాం కనుక మనము కూడా మరి ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్పంపులు పంచుకుంటూ మనము వ్యక్తిగత మనం ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.